హలో ఆల్. నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఇండియా టుడే కాన్క్లేవ్ 2025లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి కమెంట్స్ కొంత వివాదాస్పదమయ్యాయి. రాజ్దీప్ సత్యసాయితో కాన్వర్జేషన్ జరిగిన సమయంలో కొంత గుజరాత్ మోడల్ ఔట్‌డేటెడ్ అని తెలంగాణను బాగా అభివృద్ధి చేస్తానని ఇంటర్నేషనల్ స్టాండర్డ్‌తో పోటీ పడేలా రూపుదిద్దేలా చేస్తానని చెప్తూనే డీలిమిటేషన్ విషయంలో మాట్లాడుతూ ఏమన్నారంటే కేవలం దక్షిణాదిలో బీజేపీ ఎంత కష్టపడినా సరే పట్టు సాధించలేదని, అందుకనే ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా వీలైనంత వరకు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుందని, ఇలా కమెంట్స్ చేశారు. ఫెడరల్ స్పిరిట్ కోసం తను ఫైట్ చేస్తానని, నిలబడతానని చెప్పారు. అలాగే స్టాలిన్‌ని సపోర్ట్ చేస్తున్నట్టే మాట్లాడారు. సో, ఈ క్రమంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే ఎందుకంటే ఓవరాల్‌గా చూసుకుంటే కాంగ్రెస్‌కి మొత్తం ముగ్గురు ముఖ్యమంత్రులే ఉన్నారు. మొత్తం ఇండియా వైడ్‌గా చూసుకుంటే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నిజంగా దక్షిణవాదంలో ఈ ఫెడరల్ స్పిరిట్‌ని నిలబెట్టేలా చేయగలరా? తన వాదాన్ని గట్టిగా నిలబెట్టుకోగలరా? లేకపోతే కేవలం ఇదొక పొలిటికల్ మూవ్‌గానే ఆగిపోతుందా అన్నది ఈ రోజు మనతో చర్చించడానికి ఉన్నారు. బండ్ల మాధవరావు గారు ఎడ్యుకేషనలిస్ట్, శిఖర రెసిడెన్స్ లాంటి విద్యా సంస్థల ఫౌండర్. అలాగే ప్రొఫెసర్ వెంకటేష్ గారు పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్‌గా సెంట్రల్ యూనివర్సిటీలో పనిచేస్తున్నారు. అలాగే, అలాగే జిలకర శ్రీనివాస్ గారు వీకేసీ స్టేట్‌కి ప్రెసిడెంట్‌గా పనిచేస్తూ ఉన్నారు. అలాగే రైటర్ అండ్ ఇంటెలెక్చువల్. సో, బండ్ల మాధవరావు గారు ఫస్ట్ మీతో మొదలు పెడదాం. సో, రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కమెంట్స్ ఈ డీలిమిటేషన్ గాని, ఇది గాని దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ తీసుకుంటున్నటువంటి ప్రతీకారం అన్నారు. దాని గురించి మీరేమనుకుంటున్నారు? అందరికీ నమస్కారం అండి. చాలా ముఖ్యమైనటువంటి విషయాలు చర్చలోకి తీసుకొచ్చారు ఇప్పుడు మీరు. ముఖ్యంగా గత 10-15 రోజులుగా కాస్త తీవ్రంగా, అంతకంటే ముందు నుంచి కూడా ఈ విషయం మీద చర్చ జరుగుతున్నప్పటికీ స్టాలిన్ ముఖ్యంగా దీని మీద ఒక ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేస్తున్నానని చెప్పని, అలాగే దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా కలిసి రావాలనేటువంటి ఒక ఆకాంక్షతోటి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తర్వాత ఇది కొంచెం హీట్ ఎక్కింది అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. సేమ్ టైము రేవంత్ రెడ్డి గారు అక్కడ ఇండియా టుడే కాంక్లేవ్లో మాట్లాడుతూ ఈ విషయాల గురించి చర్చిస్తూ ఇది దక్షిణాది రాష్ట్రాల మీద ఒక అంటే ప్రతీకారం తీర్చుకుంటున్నటువంటి చర్యగా భావిస్తున్నట్టుగా మాట్లాడారు. అయితే ఒక విషయం ప్రధానంగా మాట్లాడుకోవాల్సినటువంటి ఏంటంటే, అంటే ఇప్పుడు మిగిలినటువంటి విషయాలను అట్లా ఉంచేసి డీలిమిటేషన్, అట్లాగే హిందీ దక్షిణాది రాష్ట్రాల మీద హిందీని రుద్దటం అనేటటువంటి ఈ రెండు అంశాలని కనుక మనం పరిగణనలోకి తీసుకొని మాట్లాడుకున్నట్లయితే, డీలిమిటేషన్ అనేటటువంటిది నిజానికి చాలా తప్పనిసరిగా దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా తీవ్రంగా వ్యతిరేకించాల్సినటువంటి అంశం. ఎందుకని ఇది వ్యతిరేకించాల్సినటువంటి అంశము అని చెప్పేసానంటే, జనాభా నియంత్రణకు సంబంధించినటువంటి నియంత్రణ అమలుకు సంబంధించినటువంటి అంశాలలో దక్షిణాది రాష్ట్రాలు చాలా సీరియస్ గానే ఇక్కడ ఉన్నటువంటి అంటే అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడం కానీ, జనాభా ఉత్పత్తిని తగ్గించడం కానీ ఇవి తప్పనిసరిగా చేశాయి అన్నమాట. ఇక్కడ అలా చేసినటువంటి క్రమంలో వీటితోటి కంపేర్ చేసినప్పుడు ఉత్తరాది ప్రాంతంలో ముఖ్యంగా బీహార్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ గతంలో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా మనం మాట్లాడుకుంటున్నటువంటిది ఏంటి అని చెప్పానంటే, ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో ఎవరైతే లీడ్లో ఏ పార్టీ అయితే లీడ్లో ఉంటుందో వాళ్ళే అధికారంలోకి వస్తున్నారు అనేది ఇప్పటి వరకు అంటే గతంలో బాగా ఎక్కువగా జరిగినటువంటి అంశం అన్నమాట. అయితే ఇప్పుడు ఈ డీలిమిటేషన్ అనేటటువంటి దాన్ని కనుక మనం ఆలోచించి చూసేట్లయితే ఉత్తరాది రాష్ట్రాల్లో బీహార్ కానీ, లేకపోతే మధ్యప్రదేశ్ కానీ, లేకపోతే లక్నో ఉత్తరప్రదేశ్ కానీ వీటిల్లో ఈ పార్లమెంట్కి ప్రాతినిధ్యం వహించేటటువంటి సభ్యుల సంఖ్య సహజంగానే వాళ్ళు అనుకున్నటువంటి పద్ధతి ప్రకారం కనుక అంటే జనాభా నిష్పత్తిలో కనుక చేసేట్లయితే ఆటోమేటిక్గా పెరిగిపోద్ది. అయితే అమిత్ షా మాట్లాడినటువంటి మాట దక్షిణాది రాష్ట్రాల్లో తగ్గదు అని చెప్పేసి చెప్తున్నాడు. నిజానికి తగ్గదు అనేటువంటి మాట కంటే కూడా దక్షిణాది రాష్ట్రాల యొక్క అంటే ఉత్తరాది రాష్ట్రాల్లో డీలిమిటేషన్ వలన పెరిగేటటువంటి సంఖ్య పెరుగుతూ ఉంటే ఇది సహజంగానే ఇక్కడ దాదాపుగా 16-17% అంటే పార్లమెంట్ సభ్యుల సంఖ్య తగ్గిపోయేటువంటి పరిస్థితి కనబడుతుంది అనమాట. సో ఇది అంటే మనకు అంటే మొట్టమొదటి రాజ్యాంగంలో చెప్పుకున్నటువంటి దాని ప్రకారం ప్రతి 10 ఏళ్లకు ఒకసారి డీలిమిటేషన్ చేయాలి అనేటువంటి దాదాపుగా ఈ మధ్య కాలంలో కంప్లీట్ గా పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నారు అనమాట. అలా పోస్ట్పోన్ చేస్తూ వచ్చేటటువంటి దాన్ని ఇప్పటి కూడా ఈ సమయంలో కూడా శాశ్వతంగా పోస్ట్పోన్ చేయడం ఒకటే సరైన మార్గం అనేటటువంటిది నా భావన. ఓకే, థ్యాంక్ యూ మాధవరావు గారు. వెంకటేష్ గారు మీరేమనుకుంటున్నారు? ఈ బీజేపీ ప్రతీకారం తీసుకుంటుంది అంటున్న రేవంత్ రెడ్డి కమెంట్స్ పై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు డీలిమిటేషన్ అనేటువంటిది
ఇది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి బాధ్యత. ఆర్టికల్ 82, 170 ఆర్టికల్స్ ప్రకారం వచ్చేసి ఇది జరిగేటువంటి ప్రక్రియ. ఇందులో భాగంగా 1951, 1961, 1971, తర్వాత 2002లో జరిగిన అంత పెద్ద ఎత్తున మార్పులు తీసుకురాలేదు. అయితే గత 50 ఏళ్ళుగా ఈ డీలిమిటేషన్ అనే ప్రక్రియ అనేటువంటిది వాయిదా పడుతూనే వస్తుంది. 1970 దశకంలో ఇందిరాగాంధీ దేశ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 25 ఏళ్ల పాటు వాయిదా వేయాలంటున్నారు. అదే అటల్ బిహారీ వాజ్పేయి 1990 దశకంలో దేశ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 25 సంవత్సరాల పాటు వాయిదా వేయాలన్నారు. ఇదే వాయిదా ఎందుకు కానీ మొత్తం 50 సంవత్సరాల పాటు డీలిమిటేషన్ అనేటువంటిది వాయిదా పడుతూ వస్తుంది అంటే జనాభా పెరుగుదల అనేటువంటిది ఉత్తర భారతదేశంలో చాలా విపరీతంగా ఉంది. దక్షిణ భారతదేశంలో స్టెబిలిటీ అనేటువంటిది ఉన్నది. అక్కడ ఉన్నటువంటి సంక్షేమం కానీ అభివృద్ధి విధానాల ఫలితంగా. కాబట్టి ఈ జనాభా ఆధారంగా చేసుకొని డీలిమిటేషన్లో పార్ట్గా లోక్సభలో సీట్లు పెంచినట్లయితే, పార్లమెంట్లోకి సీట్లు పెంచినట్లయితే ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం అనేటువంటి వైషమ్యాలు ఏర్పడేందుకు అవకాశం ఉంది. కాబట్టి దీన్ని వచ్చేసి వాయిదా వేయడం మంచిది. ఎందుకంటే ఉత్తర భారతదేశంలో కూడా జనాభా స్టెబిలైజ్ అయిన తర్వాత దక్షిణ భారతదేశంలో ఆల్రెడీ స్టెబిలైజ్ అవుతుంది. కాబట్టి ఒక బ్యాలెన్స్ అనేటువంటి స్టేజ్కి చేరుకున్న తర్వాత ఈ డీలిమిటేషన్ ప్రక్రియ అనేటువంటిది మొదలైతే బాగుంటుందంట చెప్పి కాంగ్రెస్ పార్టీ చెందిన ఇందిరాగాంధీ, అదే భారతీయ జనతా పార్టీ చెందినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి ఇద్దరు కూడా ఆ నిర్ణయం చేశారు. అయితే మళ్ళీ ఇవాళ రేవంత్ రెడ్డి ఒక సీరియస్ వ్యాఖ్య అనేటువంటిది. రేవంత్ రెడ్డి కన్నా ముఖ్యంగా 2024 ఎన్నికలకు ముందే మన కేరళ రాష్ట్రంలో థామస్ ఐజాక్ లాంటి వాళ్ళు హిందూ న్యూస్ పేపర్లో రాశారు. ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు ఇచ్చేసేటువంటి నిధులు బాగా దక్షిణ భారతదేశానికి రాకుండా నిలిచిపోయేటువంటి ప్రమాదం ఉందంటే ఆయన చెప్పారు. తర్వాత స్టాలిన్ దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఆ తర్వాత స్టాలిన్ తీసుకున్నటువంటి నినాదానికి వచ్చేసి రేవంత్ రెడ్డి వచ్చేసి దాన్ని యాడ్ చేస్తూ ఉన్నారు. అయితే ఇది ఒకటి ఏంటంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో మొత్తం అన్ని ప్రాంతాలకు రీజనల్ బ్యాలెన్స్ అనేటువంటి దేంట్లో ఉండాలని, అన్ని ప్రాంతాలకు అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం అనేటువంటిది పొలిటికల్ రిప్రజెంటేషన్లో ఉండాలి. నిధుల వికేంద్రీకరణలో ఉండాలి. అధికార పంపిణీలో వికేంద్రీకరణ అనేటువంటిది ప్రజాస్వామ్యంగా జరగడానికి కొన్ని సూచికలను ఆధారంగా చేసుకొని చేసేటువంటిది ఈ డీలిమిటేషన్ అనేటువంటిది. ఇది రిప్రజెంటేషన్ ప్రాతినిధ్యానికి సంబంధించినటువంటి అంశం. ఫైనాన్స్ కమిషన్ అనేటువంటి నిధులకు సంబంధించినటువంటి, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ అనేటువంటిది అధికార వికేంద్రీకరణకు సంబంధించినటువంటిది. సో డీలిమిటేషన్ అనేటువంటిది ఇవాళ రాజ్యాంగబద్ధంగా జరగాల్సినటువంటి ప్రక్రియకు ఒక రాజకీయ రంగు అనేటువంటిది వస్తూ ఉంది. అయితే ఈ రాజకీయ రంగు తీసుకుంటున్నటువంటి ఈ క్రమంలో దీనివల్ల మరీ ముఖ్యంగా వచ్చేసి, ఎందుకంటే ఒకవేళ ఉత్తర దక్షిణ భారతదేశం వైషమ్యాలు అనేటువంటి దగ్గర తీవ్ర రూపం మీద దాల్చినట్లయితే ఇందులో నష్టపోయేటువంటి వాళ్ళు కింది కులాలకు చెందినటువంటి వాళ్ళు, దళితులు, వెనుకబడిన కులాల వాళ్ళు, ఆదివాసులు. ఎందుకంటే దీని ఏదైతే ప్రజా ఉద్యమం వచ్చినా కూడా దాంట్లో చురుగ్గా పాల్గొని మాన ప్రాణాలు కోల్పోతున్నటువంటి కింది కులాల వాళ్ళు అయితే దానివల్ల ప్రయోజనం పొందినటువంటి వాళ్ళు ఆధిపత్య కులాలకు చెందినటువంటి వాళ్ళు. ముందు ఉన్నటువంటి ప్రాతినిధ్యంలో ప్రజాస్వామికంగా ఉందా, అన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం అనేటువంటి ప్రజాస్వామికంగా ఉందా అనేటువంటి ఒక ప్రశ్న లేవనెత్తాలి. రెండవది వచ్చేసి నిజంగా వచ్చేసి దక్షిణ ఉత్తర భారతదేశాల మధ్య వైషమ్య డిస్ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ అనేటువంటిది ఉన్నప్పుడు రాజ్యాంగబద్ధంగా జరగాలి. అయితే రాజ్యాంగబద్ధంగా జరగాల్సినటువంటి చోట నిజంగా ఈ నినాదం అనేటువంటిది 2024 ఎన్నికల ముందే వచ్చినప్పుడు మన దక్షిణ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అంటే ఎన్డీఏకి వచ్చేసి లోక్సభలో 49 స్థానాలు ఏ విధంగా వస్తాయి ఆ పార్టీకి వచ్చేసి? ఇక్కడనే రాహుల్ గాంధీ వచ్చేసి పాదయాత్ర మొదలు పెట్టాడు. ఇక్కడనే ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం వైశాల్యం చెప్తున్నారు. కాబట్టి దీన్ని ఒక పక్క రాజకీయ సమస్యతో పాటు రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామికంగా జరగాల్సిన ప్రక్రియగా చూడాల్సినట్టు అవసరం ఉందండి. ఓకే, థ్యాంక్ యూ వెంకటేష్ గారు. మాధవరావు గారు, మనం కంటిన్యూ చేద్దాము. సో డీలిమిటేషన్ ఇది పక్కన పెడితే రేవంత్ రెడ్డి చేసినటువంటి స్టేట్మెంట్స్ కావచ్చు, ఇది కావచ్చు, దీన్ని ఒక కాన్స్టెంట్ గా కంటిన్యూ చేస్తారనుకుంటున్నారా, లేకపోతే ఇది ఒక పొలిటికల్ స్టేట్మెంట్ లా మిగిలిపోతుంది అనుకుంటున్నారా? నిజానికి ఇది పొలిటికల్, ప్రస్తుతం ఉన్నటువంటి కండిషన్స్ లో అయితే ఆయన ఇచ్చింది పొలిటికల్ స్టేట్మెంట్ గానే అందరూ భావించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన ఇప్పుడు అంటే మొత్తం కంట్రీ మొత్తం మీద కూడా కేవలం 3 స్టేట్లలోనే కాంగ్రెస్ పార్టీ ఉంది.
అట్లాగే దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎవరైతే ప్రభుత్వాల్లో ఉన్నారో వాళ్ళ మధ్య ఒక రకమైనటువంటి సయోధ్య అనేటటువంటిది లేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అయితేనేమో కూటమిలోనే ఉన్నారు వీళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు. అట్లాగే కర్ణాటకలో కూడా దానికి సంబంధించినటువంటి అంటే కర్ణాటకలో ఉన్నటువంటి రెండు ప్రభుత్వం కానీ ప్రతిపక్షం కానీ రెండు కూడా జాతీయ భావాలతో ఉన్నటువంటి వాళ్ళుగానే కనపడతా ఉంటారు. అలాగే తమిళనాడు కానీ అలాగే కేరళ కానీ వీటిల్లో అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్రాల్లో ఉండేటటువంటి ముఖ్యమంత్రులు ఒక రకమైనటువంటి సయోధ్యతోటి ఒకే రకమైనటువంటి భావజాలంతో మాట్లాడేటటువంటి పరిస్థితులు కనిపించడం లేదు ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణంలో. అలాంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కేవలం వ్యాఖ్యలుగా మాత్రమే ఉండిపోకూడదు అనేటటువంటిదే నా భావన. అంటే ఆయన పొలిటికల్ దీంతోటే అట్లాంటి ఆలోచనలతోటే చేసి ఉండొచ్చేమో కానీ ఈ ఫెడరల్ భావజాలం ఏదైతే ఉందో దాన్ని క్రోధి చేయడం కోసం అని చెప్పేసి అని స్టాలిన్తో కలుస్తానని చెప్పిన, అలాగే కేవలం ఇక్కడ మాత్రమే కాదు నార్త్ ఈస్ట్ స్టేట్స్ కూడా ఉన్నాయన్నమాట. కేవలం అంటే మనం మాట్లాడుకునేటువంటిది దక్షిణ ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి స్టేట్స్ గురించి మాట్లాడుకుంటాం కానీ నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో కూడా ఇటువంటి వాతావరణం ఎక్కువగా కనపడతా ఉంటుంది అనమాట. దీని అంతటిని కూడా బేస్ చేసుకొని రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది ఇప్పటికైతే రాజకీయపరమైనటువంటి అంటే దానికే సంబంధించినటువంటి స్టేట్మెంట్ గా ఫీల్ అయ్యేటువంటి అవకాశమే ఎక్కువగా ఉంది. కానీ బట్ ఆయన ఆ రకమైనటువంటి వాతావరణాన్ని ప్రోధి చేసేటటువంటి విధంగా స్టాలిన్ తోటి కలిసి కానీ లేకపోతే ఇంకా మిగిలినటువంటి రాష్ట్రాల్లో మంత్రులతోటి ముఖ్యమంత్రులతోటి కలిసి కానీ అంటే దీన్ని కంట్రోల్ చేయడం కోసం ఎట్లాంటి అవకాశాలు తనకు దొరుకుతాయో వాటన్నింటిని కూడా వినియోగించుకొని చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది అనేది నేను అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ మాధవరావు గారు. జిలుకర శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, బీజేపీ ఈ డీలిమిటేషన్ తో ప్రతీకారం తీర్చుకుంటుంది అన్న రేవంత్ రెడ్డి కమెంట్స్ గురించి మీరేమనుకుంటున్నారు? అందరికీ నమస్కారం అండి. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు అవి అది మొత్తము దేశ భవిష్యత్తుకు సంబంధించిన విషయము, ఈ దేశంలో ఉన్న ప్రజాస్వామ్యానికి సంబంధించిన విషయం. ఇంతకుముందు వెంకటేష్ గారు చెప్పినట్టుగా రాజ్యాంగపరమైన విషయం కూడా. ఈ దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి మౌలికమైన సూత్రము జనాభా ప్రాతిపదికన చట్టసభల్లోకి ప్రాతినిధ్యాన్ని కల్పించటం. ఆ రకంగా చూసినప్పుడు మనము రాజ్యాంగాన్ని రాసుకుంటున్న రోజుల్లో 394 మంది 380 మంది రాజ్యాంగ సభ సభ్యులు ఉన్నారు. ఆ తర్వాత కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చిన తర్వాత ఇంతకు ముందు వెంకటేష్ గారు చెప్పినట్టుగా 10 ఏళ్లకు ఒకసారి జనసంఖ్య ఆధారంగా పార్లమెంట్ సీట్ల సంఖ్యను పెంచుకుంటూ వచ్చి ఫైనల్ గా మనం 1971లో 545 సీట్ల దగ్గర ఆగిపోయాం. 1971లో జరిగిన ఒక కీలకమైన పరిణామం ఏంటంటే జనాభా నియంత్రణని పాటించే రాష్ట్రాలు రాబోయే రోజుల్లో జనసంఖ్యని గణనీయంగా తగ్గించుకునే అవకాశం ఉంది. కాబట్టి మనము 1971 జనాభా లెక్కల్ని మాత్రమే ప్రాతిపదికగా తీసుకొని ఆ తర్వాత వచ్చే ఎంపికలన్నీ అంటే పార్లమెంట్ డీలిమిటేషన్స్ అన్నింటిని కూడా నిర్ణయించుకోవాలని ఒక ఆలోచన చేయడం జరిగింది. దాని ప్రకారంగానే 1981లో కావచ్చు 1991లో కావచ్చు జనాభా ఆధారంగా చేయాల్సిన పనిని పార్లమెంట్ సీట్ల సంఖ్యని పెంచే పనిని ఆపుకోవడం జరిగింది. ఇప్పుడున్న సమస్య ఏంటంటే వాజ్పేయి గారి హయాంలో యాక్చువల్ గా జరగాల్సి ఉండే, వాజ్పేయి గారు ఈ సమస్యని ఎలా పరిష్కరించాలో తెలియకనే ఆనాడు ఉన్నటువంటి ఒత్తిళ్లలో దానితో వాజ్పేయి గారే దాన్ని వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. బహుశా నేను అనుకోవడం ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా తప్పకుండా వాయిదా వేసే పరిస్థితి ఉంటది. ఇప్పటి వరకు డీలిమిటేషన్ విషయంలో బీజేపీ స్టాండ్ ఏమిటో ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అట్లాగే పార్లమెంటులో కూడా డీలిమిటేషన్ విషయం మీద ఇంకా చర్చ జరగలేదు. కానీ డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకి నష్టం జరిగే అవకాశం ఉన్నదనేది మాత్రం స్పష్టం. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణని చాలా స్ట్రిక్ట్ గా మనము చేసుకున్నాము, ఫాలో అయ్యాము, దాని ఫలితాన్ని అనుభవిస్తున్నాం. చివరికి స్టాలిన్ గారు 10 మంది పిల్లల్ని కానండి అని కొత్తగా పెళ్లి చేసుకుంటున్న పిల్లలకి సలహా ఇస్తున్న పరిస్థితి ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు బీజేపీ అలయన్స్ లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా మనము జనసంఖ్యని వేగంగా పెంచుకోవాలి కాబట్టి ఎక్కువ. వెంకటేష్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దీన్ని లాంగ్ టర్మ్ లో తీసుకెళ్లగలుగుతారు అనుకుంటున్నారా, లేకపోతే జస్ట్ ఒక పొలిటికల్ మూవ్ గా దీన్ని చూడొచ్చు అనుకుంటున్నారా?
నన్ను రెస్పాండ్ కామంటున్నారండి. అవును సార్. వెంకటేష్ గారు మీరే మాట్లాడండి. ఓకే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ మధ్య కాలంలో కుల గణాంకాలపై సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొంత విమర్శకు గురైంది. అది ఒక ప్రజాస్వామ్య ప్రక్రియ. తర్వాత ప్రజల నుంచి డిమాండ్ ఉన్నప్పటికీ కూడా, రెండోది వచ్చేసి ఈ మధ్య జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చేసి ఓడిపోవడం కూడా, ఓటమి గురవడం కూడా జరిగినటువంటి విషయం మనకందరికీ జస్ట్ ఒక 1 or 2 వీక్స్ 1 వీక్ బ్యాక్ జరిగినటువంటి విషయాలు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మనం మాట్లాడినప్పుడు ఇది ఒక పొలిటికల్ స్టేట్మెంట్ అనేటువంటిది చాలా స్పష్టము. అయితే అట్ ది సేమ్ టైం దక్షిణాది రాష్ట్రాలకు రావాల్సినటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి వాటా కొరకు జరుగుతున్నటువంటి ఈ ఒత్తిడిలో అనండి, ఆందోళనలో అండి, లేదా ఉద్యమం మొదలైందంటనేటువంటి విషయం సంబంధించి అందులో వివాదం అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. అయితే నిజంగా అది టీవీ ఛానల్ వరకే పరిమితం అవుతుందా, జనంలోకి వెళ్తుందా అనేటువంటిది భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటిది. ఎందుకంటే భారతీయ కాంగ్రెస్ పార్టీ వచ్చేసి జాతీయ స్థాయిలో తన విధానం ఏంటో ప్రకటించారు. ఇవాళ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది జాతీయ పార్టీ. మరి జాతీయ పార్టీకి సంబంధించి అక్కడ వాళ్ళు ఏం స్టేట్మెంట్ ఇచ్చారు? భారతీయ జనతా పార్టీ స్పష్టత లేదు. భారతీయ జనతా పార్టీ వచ్చేసి ఇవాళ దాని గురించి ఏమీ మాట్లాడట్లేదు. ఆ మధ్య అమిత్ షా గారు మధ్యకే ఎటువంటి మార్పు దక్షిణాది రాష్ట్రాల్లో పార్లమెంట్ లో సీట్లు అనేటువంటి తగ్గబోవడానికి మాత్రమే స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి సంబంధించినట్టు అఫీషియల్ గా ఈ స్టేట్మెంట్ ఇవ్వడం కానీ, లేకపోతే నిజంగా కేవలం ఒక స్టేట్మెంట్ ద్వారా సాధ్యమయ్యేదేనా? బికాస్ ఆఫ్ ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి కార్యకలాపాలం కాబట్టి, పార్లమెంట్ యాక్ట్ డీలిమిటేషన్ కమిషన్ అనేటువంటి చేసేటువంటి పని కాబట్టి, దీన్ని కేవలం స్టేట్మెంట్ల ద్వారా, పొలిటికల్ స్టేట్మెంట్ ద్వారా, లేదా ప్రజల ముందు ఒక చర్చను లేవనెత్తేందుకు వాళ్ళైతే చాలా బలంగా కాంట్రిబ్యూట్ చేసింది. అటుపక్క డిఎంకే చెందిన ముఖ్యమంత్రి స్టాలిన్ గారు కానీ, ఇలా కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో అత్యంత కీలకమైనటువంటి పొజిషన్ లో ఉన్నటువంటి అమిత్ షా గారు కేంద్ర హోం మంత్రి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల సందర్భంగా ఇది కీలకమైనటువంటి చర్చనీయాంశమే. అయితే దీంతో పాటు మన దక్షిణాది రాష్ట్రాలు ఒకటే కాదు, ఇక్కడ పంజాబ్ ఉంది, పశ్చిమ బెంగాల్ ఉంది, అలాగే ఒడిస్సా ఉంది. ఒడిస్సా వచ్చేసి వాళ్ళ భారతీయ జనతా పార్టీ పరిపాలన చేస్తున్నటువంటి రాష్ట్రము. కాబట్టి ఈయన ఒకటైతే చాలా స్పష్టంగా చెప్పారు. స్టాలిన్ గారు మొదలుపెట్టినటువంటి డీలిమిటేషన్ ఉద్యమం ఏదైతే ఉందో, అంటే ముఖ్యంగా ఈ సీట్లు ప్రజాస్వామ్యయుతంగా జరగాలనేటువంటి దాని కొరకు సంబంధించి అందులో మేము జాయిన్ అవుతాం అంటారు. అతను స్పష్టత ఇచ్చారు. ఈ స్పష్టత ఇచ్చిన తర్వాత ఈ దక్షిణాది రాష్ట్రాల్లో, మరి దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పార్టీల వాళ్ళందరూ చేరుతారా? చంద్రబాబు నాయుడు అందులో చేరుతారా? లేదా పవన్ కళ్యాణ్ అందులో చేరుతారా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి మా సంఘంలో వచ్చేసి ఆ కమిటీలో జాయిన్ అవుతారా? తర్వాత ఇప్పుడు వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి సమానంగా సీట్లు ఉన్నాయి. మరి భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది తెలంగాణ రాష్ట్రంలో? అలాగే కర్ణాటక రాష్ట్రంలో వచ్చేసి భారతీయ జనతా పార్టీ 17 ఉంటే తన మిత్రపక్షమైనటువంటి జేడీఎస్కి వచ్చేసి 2 స్థానాలు ఉన్నాయి. ఆ రాష్ట్రంలో వాళ్ళ స్టాండ్ ఏంటి? జేడీయూ స్టాండ్ ఏమవుతుంది? అట్లాగే బీజేపీ కర్ణాటక రాష్ట్ర నాయకత్వం యొక్క స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటిది. అట్లాగే ఈ విధంగా వచ్చేసి తమిళనాడులో కూడా 2024 లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 11% పైగా ఓటు శాతాన్ని పెంచుకుంది. సీట్లు రాకపోయినా కూడా ఓటు శాతం అనేది చాలా గణనీయంగా పెంచుకుంది. మళ్ళీ అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అన్నామలై కానీ, లేకపోతే ఇంతకుముందు తెలంగాణకు గవర్నర్ గా చేసిపోయినటువంటి అందరూ అక్కడ లీడర్స్ గా ఉన్నారు. వాళ్ళ యొక్క స్పందన ఏ విధంగా ఉంటుంది? కేరళలో వచ్చేసి భారతీయ జనతా పార్టీకి 17% ఓట్లు వచ్చాయి. మళ్ళీ అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకత్వ స్పందన ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటిది ఇక్కడ. ఎందుకంటే ఈ అంశం అనేటువంటిది జాతీయ రాజకీయాలతో ముడిపడినటువంటి అంశం. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఏం ప్రకటించబోతుంది? భారతీయ జనతా పార్టీ నేషనల్ కమిటీ ఏం ప్రకటించబోతుంది? ఇండియా బ్లాక్ ఏ విధంగా రెస్పాండ్ అవబోతుంది? అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ వాళ్ళు వచ్చేసి ఏ విధంగా స్పందించబోతారు అనేటువంటి దానిపైన ఎంతవరకు ఇది భవిష్యత్తులో ముందు కొనసాగబోదు అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. అయితే ఒక విషయం డాక్టర్ జిలుకర శ్రీనివాస్ గారు చెప్పారు. గతంలో ఇప్పటికే 50 ఏళ్ల పాటు ఈ డీలిమిటేషన్ అనేటువంటి వాయిదా పడుతూ వస్తుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉంటూ మళ్ళీ దాన్ని ముందు డీలిమిటేషన్ అనేటువంటి దాన్ని జరిపిస్తారా, లేకపోతే వాయిదా వేస్తారా అనేటువంటిది. ఎందుకంటే ఇప్పుడు 2024-29 ఎన్నికల నాటికంతా కూడా మహిళా రిజర్వేషన్ బిల్లును పాస్ చేశారు.
రిజర్వేషన్స్ ఇవ్వాలి, మహిళలకు రిజర్వేషన్స్ ఇవ్వాలనుకున్నప్పుడు మరి తప్పనిసరిగా ఏదో ఒకటి చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇది దీని పని ఇంకా కొంచెం లోతైన వెంకటేష్ గారు షార్ట్ గా కన్క్లూడ్ చేయాలి. శ్రీనివాస్ గారు కూడా మాట్లాడతారు. షార్ట్ గా కన్క్లూడ్ ఇంకా కొంచెం చర్చ అనేటువంటి జరగాల్సినటువంటి అవసరం ఉందా అంటే మనం చేసి చెప్పగలుగుతామండి. థ్యాంక్ యూ వెంకటేష్ గారు. శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. ఈ మొత్తం నేపథ్యంలో కొంత ఈ తెలంగాణలోనే కాదు ఆల్మోస్ట్ ఆల్ రీజనల్ పార్టీస్ అన్ని కూడా కొంత వానిష్ అయిపోయి కొంత బీజేపీ వస్తున్న క్రమం కనిపిస్తుంది ఉంది. దక్షిణాది తప్ప మొత్తం ఆల్మోస్ట్ ఆల్ అంతా బీజేపీ హవా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీలు నిలబడాలన్నా స్ట్రాంగ్ గా ఉండాలన్నా ఎటువంటి సిద్ధాంతపరమైనటువంటి మార్పులు ఈ రాష్ట్రాల్లో రావాలనుకుంటారు? ఇప్పుడు ఒకటండి, బీజేపీని ఎదుర్కోవడం అనేది ఒక రాజకీయ వ్యవహారం అండి. అది ఎట్లాగా ఉంటది, అది సుదీర్ఘకాల రాజకీయ పోరాటం. కానీ దక్షిణాది ప్రత్యేకతని, దక్షిణాది రాజకీయ ప్రాతినిధ్యాన్ని రక్షించుకోవడం అనేది సౌత్ ఇండియాలో ఉన్న అన్ని పార్టీల బాధ్యత. మేము బీసీకే డిఎంకే అలయన్స్ లో భాగంగా ఉన్నాము. ఇక్కడ నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. డిఎంకే ఒక ఇనిషియేషన్ తీసుకున్నది, సిద్ధరామయ్య గారు ఇనిషియేషన్ తీసుకున్నారు, రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు, చంద్రబాబు నాయుడు కూడా శుచిమెత్తగా మాట్లాడుతున్నారు. సో దక్షిణాది రాజకీయ ప్రాతినిధ్యం అనేది ఇక్కడ ముఖ్యమండి. అందుకని బీజేపీ తోటి సైద్ధాంతికంగా జరిగే పోరాటం అది ఎట్లా ఉంటది, సైద్ధాంతికంగా ఎవరు కూడా ఇక్కడ రాజీ పడరు. కానీ నేనే అనేది ఏంటంటే ఈవెన్ బీజేపీ తెలంగాణ నాయకులైనా, అదేవిధంగా దక్షిణాదిలో పనిచేస్తున్న బీజేపీ నాయకులైనా సరే దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గకుండా వాళ్ళు కూడా ఫైట్ చేయాల్సిన అవసరం ఉన్నది. అందుకోసం నరేంద్ర మోడీ గారితో అయినా లేదంటే అమిత్ షా తోటైనా ఈ రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ నాయకత్వము సంప్రదించాల్సిన అవసరం ఉన్నది. అవసరమైతే ఆ అధినాయకత్వానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన బాధ్యత దక్షిణాది బీజేపీ నాయకుల మీద ఉన్నది. అది అన్నమలై మీద కావచ్చు, బండి సంజయ్ మీద కావచ్చు, లేకపోతే మరొకరి మీద కావచ్చు. ఎందుకంటే వాళ్ళ మాతృభూమి ఇది. దక్షిణాది ఉత్తరాదికి ఒక అనుబంధం కాదండి, ఇది పార్ట్ ఆఫ్ ది కంట్రీ, దేశంలో ఒక భాగం ఇది. మరి అలాంటి ముఖ్యమైన ఒక భాగానికి జనాభా ప్రాతిపదికన అనే పేరు మీద సరి అయిన ప్రాతినిధ్యం దక్కకుండా పోతే అది రాజ్యాంగ విరుద్ధం, ప్రజాస్వామ్యానికి కూడా విరుద్ధం. ఇంకొకటి ఏమంటే ఇక్కడ స్టాలిన్ గారు కానీ చంద్రబాబు గారు కానీ మా తిరుమావళవన్ గారు చెప్తున్న విషయం ఏంటంటే 10 సంవత్సరాల్లో కూడా 10 సంవత్సరాల టైం ఇచ్చినా సరే ఉత్తరప్రదేశ్ జనాభాకి సమానమైన జనాభాని పెంచుకోవడం అసాధ్యం అండి దక్షిణ భారతంలో. అంటే మొత్తము దక్షిణ భారతంలో ఉన్న పాపులేషన్ అంతా కొట్టిన ఉత్తర భారతంలో ఉన్న 25 కోట్లకి సమానంగా లేవండి. ఇక్కడనేమో దేశం అభివృద్ధి చెందాలి, సమాజం అభివృద్ధి చెందాలి అనే ఆలోచనతో దక్షిణాదిలో ఉన్న అన్ని రాష్ట్రాలు కుటుంబ నియంత్రణని పాటించాయి. కానీ మధ్యప్రదేశ్ కానీ రాజస్థాన్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ ఈ రాష్ట్రాలు ఏవి కూడా కుటుంబ నియంత్రణని పాటించలేదు. దానివల్ల ఇప్పుడు పెద్ద ఫలితాన్ని మనం అనుభవించబోతున్నాము. ఈ సమస్యని ఎలా పరిష్కరించాలి, ఇది వాయిదా వేస్తే సరిపోదు. మొన్ననే రీసెంట్ గా ఎవరో చెప్పినట్టుగా 800 పైచిలుకు పార్లమెంటు సభ్యులు కూర్చోవడానికి అనుకూలంగా కొత్త పార్లమెంటు మన దేశం కట్టుకున్నదండి, సంతోషం. మరి అదే విధంగా 800 పార్లమెంటు సీట్లను కనుక మనం పెంచుకుంటే దక్షిణాదిలో ఎన్ని సీట్లు పెరుగుతాయి, ఉత్తరాదిలో ఎన్ని సీట్లు పెరుగుతున్నాయి అనేది కంపారిటివ్ స్టడీ చేసుకోవాలి. జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో పార్లమెంట్ సీట్లు అధికంగా పెరిగితే ఇక పార్లమెంటులో ఉత్తరాదికి అనుకూలమైన చట్టాలు చేసుకోవడానికి అవసరమైన మెజారిటీ వాళ్ళకు ఉంటుంది. దక్షిణాది ఒపీనియన్ అవసరం లేదు. దక్షిణాది నాయకుల అభిప్రాయాలకి అక్కడ విలువే ఉండదు. ఇప్పటికీ కూడా మొత్తము మన సౌత్ ఇండియాలో ఉన్న పార్లమెంట్ సీట్ల సంఖ్య మొత్తం కలిపితే కేవలం 80 లోపే ఉన్నాయండి. అంటే 545 సీట్లు పార్లమెంటులో ఉంటే సౌత్ ఇండియాలో ఉన్న పార్లమెంట్ సీట్లన్నీ కొట్టినా 80 లేవు. కాబట్టి దేశానికి ఉపయోగపడే బడ్జెట్ కానివ్వండి, చట్టాలు కానివ్వండి, ఏమైనా తయారు చేస్తే సౌత్ ఇండియా, అది ఏ పార్టీ అయినా కానివ్వండి, సౌత్ ఇండియా పార్టీల లేదా సౌత్ ఇండియా ప్రజాప్రతినిధుల కాన్సెప్ట్ లేకుండానే పార్లమెంట్ ఆమోదం పొందొచ్చు. అంటే మనము జస్ట్ ఒక సింబాలిక్ గా మాత్రమే ఉన్నాం. అందుకని మేమేమంటున్నామంటే వీసీకే తరఫున ఒక ప్రతిపాదన చేస్తున్నామండి. ఒకటి, ఒకవేళ డీలిమిటేషన్ జరిగితే
నార్త్ ఇండియాకి సమానంగా సౌత్ ఇండియాలో సీట్లు పెంచాలి. అదేవిధంగా నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో కూడా జనాభా ప్రాతిపదికన సమానంగా సీట్లు పెంచాలి. లేదు 2 పార్లమెంట్లు 2 బడ్జెట్లు ప్రవేశపెట్టాలండి. ఒకే దేశం 2 పార్లమెంట్లు. నార్త్ ఇండియాకు ఒక పార్లమెంటు, సౌత్ ఇండియాకు ఒక పార్లమెంట్. అదేవిధంగా నార్త్ ఇండియాకు ఒక బడ్జెట్, సౌత్ ఇండియాకు ఒక బడ్జెట్. రేవంత్ రెడ్డి గారు మొన్న అద్భుతంగా చాలా విషయాలు చెప్పారు. నేను వారిని అభినందిస్తున్నాను. చాలా అద్భుతమైన కాన్ఫిడెన్స్ తోటి వారు మాట్లాడారు. దాంట్లో ఆయన చెప్తున్న విషయాలు ఇంతకుముందు కూడా చాలా విషయాలు చెప్పాడు. కానీ అందులో ఒక విషయం ఏంటంటే అండి, మనకి ఫైనాన్స్ కమిషన్ ద్వారా మన రాష్ట్రానికి అందుతున్నటువంటి రిటర్న్, మనం చెల్లించిన పన్నులో మనకు అందుతున్నటువంటి ఎంత వస్తుంది అని అంటే రిటర్న్ గా కేవలం 40 పైసా మాత్రమే వస్తున్నది అని చెప్పారు. ఈ పైసలు అనే మాట చెప్తే ఎవరికి అర్థం కాదండి. 100 రూపాయల్లో కేవలం 40 రూపాయలు మాత్రమే మన తెలంగాణకు వస్తున్నాయి. 60 రూపాయలు మనం లాస్ అవుతున్నాం. బీహార్ కి, రాజస్థాన్ కి, ఉత్తరప్రదేశ్ కి ఈ ఫైనాన్స్ కమిషన్ ద్వారా మనం చెల్లిస్తున్న పన్నుల్లో ఎక్కువ డబ్బులు అక్కడికి అభివృద్ధి పేరు మీద వెళ్తున్నాయి. కానీ ఆయా రాష్ట్రాలు చెల్లిస్తున్నటువంటి ట్యాక్స్ మాత్రము చాలా తక్కువ స్థాయిలో ఉంటున్నది. అంటే వాళ్ళు 1 రూపాయి పెడితే బీహార్ వాళ్ళకైతే 4 రూపాయలు 5 రూపాయలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకని దక్షిణాదిలో కలెక్ట్ అవుతున్న రెవెన్యూనంతా దక్షిణాదికే ఖర్చు చేయాలి అని అంటే సపరేట్ గా దక్షిణాదికి ఒక బడ్జెట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. శ్రీనివాస్ గారు, ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఫైనల్ గా వచ్చేసాము, ఫైనల్ క్వశ్చన్. సో రేవంత్ రెడ్డి గారు ఇంకొకటి కూడా మాట్లాడారు ఫెడరల్ స్పిరిట్ గురించి. ఈ కాంటెక్స్ట్ లో ఈ ఫెడరల్ స్పిరిట్ దాన్ని ఎట్లా చూడొచ్చు, అది నిలబడడానికి ఎటువంటి సమాఖ్య స్ఫూర్తి బీజేపీ ప్రభుత్వము మొదటి నుంచి వ్యతిరేకంగా ఉన్నదండి. ఉమ్మడి జాబితాలో ఉన్న అనేక అంశాలని తీసుకెళ్లి కేంద్ర జాబితాలో వేసుకొని రాష్ట్రాలకు ఉన్న హక్కులన్నింటినీ హరించి వేసింది. నరేంద్ర మోడీ దేశానికి ప్రధానమంత్రి లాగా కాకుండా ఒక చక్రవర్తి లాగా ప్రవర్తిస్తున్నాడు. ఈ పద్ధతిని మార్చుకోకపోతే దక్షిణాదికే కాదు దేశం మొత్తానికి నష్టం జరుగుతుంది. కాబట్టి ఫెడరల్ స్పిరిట్ కి ఈ డీలిమిటేషన్ చాలా అవసరం. అంటే సౌత్ ఇండియాలో, అదే విధంగా నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో, పంజాబ్, హర్యానాలో కూడా సీట్ల సంఖ్యని పెంచాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే ఇప్పుడున్నట్టుగానే కంటిన్యూ చేయాలి. ఇప్పుడున్న పద్ధతిలో కూడా సౌత్ ఇండియాకి అన్యాయమే జరుగుతున్నది. అందుకని దేశభక్తి ముసుగులు, దేశ సమైక్యత సమగ్రత ముసుగులు దక్షిణాదికి కానీ, నార్త్ ఈస్ట్ స్టేట్స్ కానీ, పంజాబ్, హర్యానా లాంటి స్టేట్స్ కానీ నష్టం చేస్తే దేశ ప్రజలు ఆయా రాష్ట్రాల్లో ప్రత్యేక దేశ ఉద్యమాలు కూడా ప్రారంభించే అవకాశం ఉంటది. అది ఈ అసలు కోర్ ఫిలాసఫీ ఆర్ కోర్ స్పిరిట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ని దెబ్బతీసే అవకాశం ఉంటది. కాబట్టి కేంద్ర ప్రభుత్వము వెంటనే దీని మీద ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని వీసీకే తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. మీరేమనుకుంటున్నారు వెంకటేష్ గారు దీని గురించి చెప్పండి, ఫెడరల్ స్పిరిట్ గురించి. సమాఖ్య స్ఫూర్తి అనేటువంటిది, ఎందుకంటే భిన్న భాషలు, భిన్న వైవిధ్యాలు వెళ్ళినటువంటి దేశంలో రాజ్యాంగంలో చాలా స్పష్టంగా చెప్పబడింది. అంటే అమెరికా రాజ్యాంగం అంతా స్పష్టంగా లేకపోయినా కానీ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనేటువంటి భావనతో భారతదేశంలో దేశ రాజ్యాంగంలో చాలా స్పష్టంగా చెప్పబడింది. కాబట్టి రాష్ట్రాలకు వచ్చేసి కొంచెం అటానమీ, ఇండిపెండెన్స్, తర్వాత వచ్చేసి వాళ్ళు చెల్లిస్తున్న పన్నులు ఎంత, వస్తున్నటువంటి నిధులు ఎంత, లేకపోతే ఇంకొకటి వచ్చేసి ప్రిన్సిపల్ ఆఫ్ సబ్సిడియారిటీ అనేటువంటిది ఉంది. ఎక్కడ వసూలైనటువంటి నిధులను అక్కడనే కేటాయించి అక్కడనే అభివృద్ధి కొరకు చేయాలి అనేటువంటిది ఒక అదొకటి కూడా ఒక సిద్ధాంతం అనేటువంటిది ఉంది. ఆ విధంగా అనుకున్నప్పుడు భారతదేశంలో రీజనల్ ఇంబ్యాలెన్స్ అనేటువంటిది ఉండకుండా అన్ని రాష్ట్రాలను, అన్ని ప్రాంతాలను అందరూ కూడా సమాన ప్రాతిపదికన వనరులు పంపిణీ చేయాలనేటువంటి ఉద్దేశంతో మనం 1947 నుంచి లేదా 1950 నుంచి కూడా ఈనాటి వరకు కూడా దేశంలో కొనసాగుతూ వస్తున్నటువంటి స్పిరిట్ అది. అయితే ఆ స్పిరిట్ కొనసాగింపుగానే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యారు, ఒప్పుకున్నారు. అందుకు అనుకూలంగానే కేంద్ర ప్రభుత్వానికి నిధులు చెల్లిస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఫెడరల్ ప్రిన్సిపల్స్ స్పిరిట్ అనేటువంటిది అక్కడక్కడ ముఖ్యంగా వచ్చేసి గవర్నర్ రోల్ సంబంధించి కొంచెం విమర్శలకు గురవుతూ ఉంది. అట్లాగే ఇంకా కొన్ని అంశాలు వచ్చేసి ఉంటూ ఉన్నప్పటికీ ఒక పక్క భారతీయ జనతా పార్టీ కోఆపరేటివ్ ఫెడరలిజం అనేటువంటి సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొచ్చినప్పటికీ కూడా కొంచెం విమర్శలు అనేటువంటిది వస్తూ ఉన్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ఎందుకంటే ఒకప్పుడు 2024 ఎన్నికల ముందు వచ్చేసి భారతీయ జనతా పార్టీ లోక్సభ ఎన్నికల్లో మాకు వచ్చేసి 400 సీట్ల పైగా వస్తాయని చెప్పింది. అట్లా అయితే ఇప్పుడు
300 సీట్లకు కూడా రావడం అనేటువంటిది కష్టతరం అయిపోయింది. కాబట్టి దక్షిణ భారతదేశం నుంచి 49 లోక్సభ స్థానాలు వచ్చేసి భారతీయ జనతా పార్టీ తన మిత్రపక్షాలు గెలుచుకున్నాయి. 49 స్థానాలు అనేటువంటి కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడానికి చాలా కీలకమైనటువంటి పాత్ర నిర్వహించింది. మరి ఆ 49 స్థానాలు ఉన్నటువంటి దక్షిణ భారతదేశాన్ని పక్కన పెట్టి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చేసి అంత సులభంగా ఇవాళ వచ్చేసి ఆ డీలిమిటేషన్ ని వృద్ధి బలవంతంగా చేసేటువంటి అవకాశము ఉందా అనేటువంటిది కూడా ఒక ప్రశ్న మనం ఆలోచించాలి. ఎందుకంటే ఉత్తర భారతదేశంలో ఇవాళ ఎన్డీఏ పార్టీలకు వచ్చి సీట్లు తగ్గుతున్నటువంటి క్రమంలో దక్షిణ భారతదేశంలో తన బేస్ ని ఏ విధంగా పెంచుకోవాలి, సోషల్ బేస్ ని ఏ విధంగా పెంచుకోవాలి, సీట్లను ఏ విధంగా పెంచుకోవాలని భారతీయ జనతా పార్టీ చాలా తీవ్రంగా కృషి చేస్తున్నందు వల్లనే ఇటు ఒక పక్క ప్రాంతీయ పార్టీలు, అవి వంశపారంపర్యమైనటువంటి ప్రాంతీయ పార్టీలు అయినా కూడా వాటితో పొత్తు అనేటువంటిది పెట్టుకుంటా ఉంది. కాబట్టి ఇది మరి ఇటువంటి సందర్భంలో రాష్ట్రాల హక్కుల్ని తర్వాత వచ్చే ఫెడరలిస్ట్ స్పిరిట్ అనేటువంటిది దూరం పెట్టి దక్షిణ భారతదేశంతో అన్యాయం చేస్తూ రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి హక్కులు, తర్వాత ఈ ఫైనాన్షియల్ రిలేషన్షిప్ సంబంధించి ఫైనాన్షియల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది ఫైనాన్షియల్ రిసోర్సెస్ అనేటువంటి వాటిని కూడా నెగ్లెక్ట్ చేసి నిర్లక్ష్యం పక్కన పెట్టి ఇవాళ దక్షిణ భారతదేశాన్ని పక్కన పెట్టి కేంద్ర ప్రభుత్వము ఆ విధంగా చేస్తుందంటేనంత తొందరపడి ఈ విధంగా చేస్తుందంటేననే దానికి కొంచెం మనం కొంచెం సందేశించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ ఒక బేస్ని ఎదుర్కొంటుంది. అందుకని వచ్చేసి దక్షిణ భారతదేశంలో నూతన సామాజిక వర్గాలపైన ఆధారపడడం అనేటువంటిది ఒకటి చేస్తూ ఉంది. ముఖ్యంగా తెలంగాణ లాంటి కొత్త సామాజిక వర్గాలపైన ఫోకస్ చేస్తూ ఉంది. కాబట్టి ఇది ఒకవేళ మనం పూర్తిగా భారతదేశ వ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీకి 400 సీట్లు వచ్చింది అంటే ఎన్డీఏకి రాగలిగినప్పుడు ఇంత అగ్రెసివ్ గా వెళ్ళేందుకు ఏమన్నా అవకాశం ఉందేమో. కానీ ఇప్పుడు 49 స్థానాలు దక్షిణ భారతదేశం నుంచి వచ్చిన తర్వాత ఆ విధంగా అంత అగ్రెసివ్ కూడా వెళ్తుందా అనేటువంటిది ఇంకా మనం వేచి చూడాల్సినటువంటి అంశం అండి. థ్యాంక్ యూ వెంకటేష్ గారు. ఫైనల్ గా మాధవరావు గారు ఈ సమాఖ్య స్ఫూర్తి గురించి మీరు చెప్పండి. ఒకటండి, నిజానికి ఇక్కడ ముఖ్యంగా తమిళనాడులో కానీ లేకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రాంతీయ పార్టీల ఆవిర్భావమే అప్పటి కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ సమైక్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నటువంటి సందర్భమే ఇక్కడ ప్రాంతీయ పార్టీలు అనేటటువంటివి ఉత్పన్నమైనవి అనేటటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే కాలక్రమంలో అంటే తర్వాత కూడా ఏమైంది అని చెప్పేసానంటే జాతీయ సమస్యల కంటే కూడా జాతీయవాద సమస్యలన్నిటికంటే కూడా ప్రాంతాల మధ్య ప్రాంతాలలో ఉండేటటువంటి ఆయా ప్రాంతాలలో ఉండేటటువంటి స్థానిక సమస్యల మీదనే ఎక్కువగా వీళ్ళు ఫోకస్ చేస్తూ ఇప్పటిదాకా ఎటువంటి ఉద్యమం అయినా సరే నడిపారు. దాంట్లో భాగంగానే నా దృష్టిలో దాంట్లో భాగంగానే హిందీ వ్యతిరేకత కూడా, హిందీ వ్యతిరేకత అనేటువంటిది కూడా సమైక్య స్ఫూర్తికి విరుద్ధంగా దక్షిణ ప్రాంతంలో రుద్దుతున్నటువంటి అంశంగానే భావించాం అన్నమాట. ఆ క్రమంలో మనం ఆలోచించేట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి దీంట్లో రాష్ట్రం అంటే ఇప్పుడు ఈ 2 రాష్ట్రాలు కేవలం అంటే 2-3 అయినాయి అనుకోండి. ఈ 3 రాష్ట్రాలు అలాగే కేరళ కానీ కర్ణాటకలో కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు జాతీయతా దృక్పథము లేకపోతే జాతీయ సమస్య అనేటువంటి ఆలోచనతోటి కాకుండా దీన్ని ముఖ్యంగా ఈ సమైక్య స్ఫూర్తి అనేటువంటి దాన్ని ఒకదాన్ని అలాగే ఈ డీలిమిటేషన్ కానీ ఇలాంటి వాటన్నింటినీ కూడా స్థానిక సమస్యలతోటి ఈక్వల్ గానే ఫీల్ అవుతూ కేంద్ర ప్రభుత్వం మీద లేదంటే అక్కడ ఉన్నటువంటి నార్త్ ఇండియన్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద వీళ్ళ ఉద్యమాన్ని ప్రారంభించాల్సినటువంటి అవసరం అయితే చాలా ఎక్కువగా కనపడతా ఉందన్నమాట. సో ఆల్రెడీ వెంకటేష్ గారు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా మనం ఇక్కడ సమైక్య స్ఫూర్తి అనేటటువంటి దానికి చాలా అంటే ఆ రకమైనటువంటి భావజాలాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేటటువంటి ఒక వాతావరణం అక్కడ కనపడతా ఉంది, కేంద్రంలో కనపడతా ఉంది. ఆ కనపడుతున్నటువంటి దాన్ని కేవలం ఇక్కడ ఉన్నటువంటి అంటే మనం ఏమనుకుంటున్నామంటే ఆ రాజకీయ పార్టీలు కూడా మనతో కలిసి రావాలి అని చెప్పేసి అనుకుంటున్నాం. శ్రీనివాస్ గారు మాట్లాడినటువంటి మాటలో అలాంటిది కూడా, కానీ దానికంటే కూడా మించినటువంటి ప్రజా ఉద్యమాన్ని నిర్మించుకోవాల్సినటువంటి అవసరం కూడా చాలా ఎక్కువగా ఉంది అనేటువంటి నా భావన. ఎందుకంటే వీళ్ళు అధికారం కోసమో పదవుల కోసమో లాలూజీ పడేటటువంటి వాతావరణంలోనే ఉంటారు తప్ప వాళ్ళు మెత్తమెత్తగా మాట్లాడితే మాట్లాడొచ్చు. ఈవెన్ ఇక్కడ చంద్రబాబు నాయుడు కూడా అదే మాట్లాడుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు కూడా అదే మాట్లాడుతున్నాడు. అలా జరగకపోవచ్చు. లోకేష్ కూడా అదే అన్నాడు. అమిత్ షా వాగ్దానం చేశాడు కదా అని మాట్లాడుతున్నాడు. కానీ ఈ వాగ్దానాలు వీళ్ళు చెప్పేటటువంటి ఇవన్నీ కూడా మనం నమ్మేసి మనం పూర్తిగా ఇంతే ఇంకేం లేదు మనకేం
ప్రాబ్లం లేదు అని చెప్పేసి అనుకోవాల్సినటువంటి వాతావరణం అయితే ఇక్కడ లేదు. అలా లేనటువంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా సమైక్య స్ఫూర్తికి ప్రోత్సాహం కలిగించుకునేటటువంటి విధంగా, అలాగే ఇంకా చాలా ఉన్నాయి. ఇందాక శ్రీనివాస్ గారు మాట్లాడినటువంటి మాటల్లో అంటే టాక్సెస్ కావచ్చు, ఇలాంటి వాటన్నిటికి సంబంధించి ఇప్పటికే చాలా నష్టపోతూ ఉన్నాం. దక్షిణ భారతదేశం ఇప్పటికే చాలా నష్టపోతూ ఉన్నాం. శ్రీనివాస్ గారు ఆయన ఒక చక్రవర్తి లాగా అంటున్నారు. కాదు, నాకైతే ఏమనిపిస్తుంది అంటే కేవలం గుజరాత్ ముఖ్యమంత్రి భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నాడు అనే భావన అనిపిస్తా ఉంటుంది అనమాట. ఆయన ఇప్పటికీ అక్కడే మాట్లాడతాడు, అక్కడికే ప్రాధాన్యత ఇస్తుంటాడు అనమాట. కానీ మిగిలినటువంటి ప్రాంతాలు, అటు ఈశాన్య రాష్ట్రాలు కావచ్చు, లేకుంటే దక్షిణాది రాష్ట్రాలు కావచ్చు, ఎట్లా నష్టపోతున్నాయి? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు గనక వాయిస్ రైజ్ చేయకపోతే ఇంకా ముందు కూడా ఈ నష్టాన్ని ఇంకా తీవ్రంగా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అనేది నా భావన. థ్యాంక్ యూ మాధవరావు గారు. ఓవరాల్‌గా శ్రీనివాస్ గారు మీరు దీనివల్ల దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతున్న విషయాల గురించి, అలాగే ఆల్టర్‌నేట్ సొల్యూషన్స్ కూడా ప్రపోజ్ చేశారు. అలాగే వెంకటేష్ గారు దీనికున్నటువంటి ఎప్పటినుంచో గతం నుంచి ఇప్పటి వరకు ఈ జరుగుతున్న పొలిటికల్ చేంజెస్, ఈ పార్టీస్ వేసే మూవ్స్ గురించి చాలా స్ట్రాటజిక్‌గా మాట్లాడారు. అలాగే బండ్ల మాధవరావు గారు మీరు ఇదంతా కూడా పొలిటికల్ మూవ్స్‌గా జరుగుతున్నప్పుడు, రాజకీయ నాయకులు కేవలం రాజకీయంగా మాట్లాడుతున్నప్పుడు ప్రజా ఉద్యమం రావాల్సిన అవసరం ఉందని కూడా చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మాధవరావు గారు, వెంకటేష్ గారు, జిలకర శ్రీనివాస్ గారు. ఇంత ఎన్లైటనింగ్ చర్చలో పాల్గొన్నందుకు, మీ వాల్యుబుల్ టైంని కేటాయించినందుకు ఇంతటితో ఈ చర్చను ముగిద్దాం. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.